హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, గోరుచిక్కుడుకాయ ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ముందుగా ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, 2 పెద్ద ఆనియన్స్‌ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపుని యాడ్ చేసుకొని, ఇవి మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత, దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత, ముందుగా ఉడకబెట్టేసుకున్న ఈ గోరుచిక్కుడుని అయితే దీంట్లో వేసుకోవాలనమాట. దీనికైతే మంచిగా పీస్ అనేది తీసేసి కట్ చేసుకోవాలండి ఆ విధంగా. దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇప్పుడు దీంట్లో అయితే ఒక 3 గుడ్లనైతే యాడ్ చేస్తున్నాను. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా 3 గుడ్లనైతే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఈ విధంగా అవుతుందనమాట. దాన్ని ఒక సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుంటే మంచిగా రోస్ట్ చేసుకోవాలనమాట. 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. రోటీలో, రైస్‌లో అయినా చాలా బావుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్.